ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఆ రోజు డేట్ ఏప్రిల్ 19, 2012 సంవత్సరం. స్టెమ్ సెల్ బయాలజిస్ట్ అయిన క్యూనా అనే ఒక పర్సన్ పార్కిన్సన్ డిసీజ్ గురించి ఒక లెక్చర్ ఇస్తున్నాడు. అది ఎడిన్బర్గ్లో జరుగుతున్న ఒక కాన్ఫరెన్స్. ఆ కాన్ఫరెన్స్లో భాగంగా అతను చాలాసేపు ఈ పార్కిన్సన్ డిసీజ్ కోసం మాట్లాడిన తర్వాత మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అని అడిగితే ఆ పీపుల్ అందరిలోంచి ఒక మహిళ లేచి నుంచుంది. ఆమె పేరు జాయ్ మిల్నే. ఈ జాయ్ మిల్నే అనే ఆమె ఒక క్వశ్చన్ అడిగింది. ఆ క్వశ్చన్ చాలా అంటే చాలా అన్యూజువల్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ అది ఎంత స్ట్రేంజ్ అంటే ఆ ప్రొఫెసర్ క్యూనాకి కూడా ఆ క్వశ్చన్కి మీనింగ్ తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఆ క్వశ్చన్ అతను అర్థం కూడా చేసుకోలేకపోయాడు. ఈ జాయ్ మిల్నే అనే ఆవిడ ఒక నర్సు. ఆమె అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఈ పార్కిన్సన్ డిసీజ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఎందుకని డిఫరెంట్గా స్మెల్ చేస్తారు అనే దాని గురించి ఎవరైనా ఎప్పుడైనా రీసెర్చ్ చేశారా అని క్వశ్చన్ అడిగింది ఆమె. సో ఆ ప్రొఫెసర్కి ఇనీషియల్గా అర్థం కాలేదు. అతను ఏమనుకున్నాడు, పార్కిన్సన్ డిసీజ్ వచ్చినప్పుడు ఈ స్మెల్ యొక్క సెన్సెస్ని పోగొట్టుకోవడం అనేది కూడా ఒక సిమ్టమ్. సో దాని గురించి అడుగుతుందేమో అనుకొని, అవునమ్మా నిజమే, ఎవరికైతే పార్కిన్సన్ డిసీజ్ వస్తుందో వాళ్ళకైతే స్మెల్ సెన్స్ అనేది కంప్లీట్గా పోతుంది అని చెప్పాడు. బట్ ఆమె లేదు నేను అడిగిన క్వశ్చన్ అది కాదు, ఎవరికైతే పార్కిన్సన్ డిసీజ్ వస్తుందో వాళ్ళ యొక్క బాడీ స్మెల్ ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేసినట్టయితే అని అడిగింది ఆమె. బేసిక్గా ఆమె అలా అడగడానికి రీజన్ ఏంటంటే, ఆమెకు ఒక హస్బెండ్ ఉన్నాడు. అంటే అఫ్కోర్స్ ఒకరే ఉంటారులేండి. అతని పేరు లెస్. ఈ లెస్ అనే పర్సన్కి పార్కిన్సన్ డిసీజ్ ఉంది. అండ్ ఆమె చెబుతోంది ఏంటంటే, అతనికి ఏదైతే న్యాచురల్ ఆరోమా ఉండేదో ఇంతకు ముందు అది పార్కిన్సన్ డిసీజ్ వచ్చిన తర్వాత కంప్లీట్గా పోయింది, కంప్లీట్గా మారిపోయింది అని చెప్పింది. జోయ్ ఏమని చెప్పిందంటే, బేసిక్గా ఆమె యొక్క నోస్ చాలా అంటే చాలా సెన్సిటివ్, అంటే ఎక్కువగా స్మెల్స్ని క్యాప్చర్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఆమె హస్బెండ్ ఎప్పుడు కూడా ఒక మంచి అద్భుతమైన స్మెల్ని బయటికి రిలీజ్ చేసేవాడంట అతని బాడీ నుంచి. అఫ్కోర్స్ ప్రతి హ్యూమన్ బాడీకి కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ అయితే ఉంటుంది. అలాగే అతని బాడీ యొక్క స్మెల్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉండేదంట. బట్ పార్కిన్సన్ డిసీజ్ వచ్చిన తర్వాత అతని బాడీ స్మెల్ కంప్లీట్గా మారిపోయింది అండ్ చాలా వరస్ట్గా కూడా తయారైందని అయితే ఆమె తెలియజేసింది. సో ఆమె ఇప్పుడు ఫైనల్గా అందుకోసమని ఆ క్వశ్చన్ అయితే అడిగింది. అండ్ దానికి అతని దగ్గర కూడా ఆన్సర్ అయితే లేదు. సో అతను ఏం చెప్పాడంటే, నాకు తెలిసినంత వరకు పార్కిన్సన్ డిసీజ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళ యొక్క స్మెల్ ఏమీ మారిపోదు, అంటే వాళ్ళ యొక్క బాడీ స్మెల్ అంతకుముందు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, అది బెటర్గాను మారదు వరస్ట్గాను మారదు అని అయితే చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు. బట్ జో యొక్క స్ట్రేంజ్ థియరీ క్యూనాని కొన్ని వారాల పాటు కొన్ని నెలల పాటు అలా వెంటాడుతూనే ఉంది. అంటే ఎందుకనో ఆమె చెప్పింది నిజమేనేమో, అలా కూడా జరిగే అవకాశం ఉందేమో అని అతనికి అనిపించింది. మేబీ దీని గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుంటే బెటర్ కదా అన్న ఉద్దేశంతో ఒక ట్రైన్డ్ మెడికల్ ప్రొఫెషనల్ని అయితే కలిశాడు. అండ్ ఆమె కూడా ఇంతకుముందు ఈ క్యూనాతో కలిసి ఎన్నో ఏళ్ల పాటు వర్క్ చేసిన పర్సనే. సో ఆమెను అడిగితే ఆమె కూడా నాకు కూడా దీని గురించి ఎటువంటి ఐడియా అయితే లేదు, బట్ ఇలా జరిగే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు, మనం డైరెక్ట్గా దీని గురించి ఒక కన్క్లూషన్కి అయితే రాలేమో అని చెప్పాడు. ఆమె పేరు పెర్డిటా బ్యారన్. ఈమె అనలిటికల్ కెమిస్ట్. సో ఈమెకు కూడా వాటి గురించి ఎక్కువగానే ఐడియా ఉంటుంది కదా అని అడిగితే ఆమె కూడా నాకేమీ తెలియదు, బట్ అది నిజమో కాదో తెలుసుకోవడానికి కొన్ని టెస్టులు చేద్దాం అండ్ అలా చేసిన తర్వాత ఫైనల్గా ఒక కన్క్లూషన్కి వద్దామని చెప్పింది. ఆమె అలా అనడానికి రీజన్ ఏంటంటే, ఆమెకు ఒక క్లారిటీ ఉంది. బేసిక్గా కొన్ని కుక్కలకి బాగా ట్రైనింగ్ ఇస్తారు. అలా ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఆ కుక్కలు కొన్ని రకాల క్యాన్సర్స్ని కేవలం వాసన ద్వారానే పసిగట్టేస్తూ ఉంటాయి. సో ఒక కుక్క క్యాన్సర్నే వాసన ద్వారా పసిగట్టగలిగినప్పుడు ఒక మనిషి పార్కిన్సన్ డిసీజ్ని ఎందుకని వాసన ద్వారా పసిగట్టలేడు? అలాగే మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. సో ఈ క్వశ్చన్ ఆమెకు వచ్చింది,
అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, అదేంటంటే ఒక యావరేజ్ హ్యూమన్ యొక్క స్మెల్ సెన్స్ అనేది 1 lakh నుంచి 1 million టైమ్స్ మధ్యలో ఉంటుంది. అంటే మనతో కంపేర్ చేసుకుంటే అన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందన్నమాట. సో చాలా అంటే చాలా సెన్సిటివ్ నోసెస్ని కలిగి ఉంటాయి. బ్లడ్ హౌండ్ అని ఒక జాతి కుక్క ఉంటుంది, అది చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా స్మెల్స్ని అయితే పసిగట్టగలుగుతుంది. ఒక హ్యూమన్ నోస్ కంటే అది 100 రెట్లు ఎక్కువగా స్మెల్స్ని అయితే పసిగట్టగలుగుతుంది అనమాట. సో మేబీ మనుషులకు కూడా ఆ కైండ్ ఆఫ్ టాలెంట్ ఉండొచ్చు అన్న ఉద్దేశంతో వీళ్ళు ఆమె మీద ఒక పరిశోధన చేసి అప్పుడే ఒక క్లారిటీకి రావాలి అని అయితే డిసైడ్ అయ్యారు. సో వాళ్ళిద్దరూ సైంటిస్టులు కాబట్టి వాళ్ళిద్దరికి పరిశోధన చేయడానికి పెద్దగా ఇబ్బంది అయితే ఎదురవ్వలేదు. బేసిక్గా ఆమె భర్తకి పార్కిన్సన్ డిసీజ్ ఉంది కాబట్టి ఆమె ఒక చారిటీలో రిజిస్టర్ అయ్యింది. ఆ చారిటీ ద్వారా ఈ జాయ్ యొక్క అడ్రస్ని అయితే తెలుసుకున్నారు అండ్ ఆమెని ఎడిన్బర్గ్ యూనివర్సిటీకి అయితే ఇన్వైట్ చేశారు. ఒక అన్యూజువల్ ఎక్స్పెరిమెంట్ని చేపట్టారు ఆమె మీద. బేసిక్గా ఆమెతో పాటుగా ఒక 12 మంది పార్టిసిపెంట్స్ని కూడా ఆ ప్రాంతంలో ఉంచారు. వాళ్ళలో 6 వ్యక్తులకి పార్కిన్సన్ డిసీజ్ ఉంది, 6 వ్యక్తులకి పార్కిన్సన్ డిసీజ్ లేదు. ఈ 6 కూడా సెపరేట్గా తీసుకొని వచ్చారు. ఒకరికి అసలు ఏమాత్రం పరిచయం కూడా లేదు. అయితే వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే వాళ్ళకు ఒక క్లీన్ వైట్ టీషర్ట్ని 24 గంటల పాటు వేసుకోమని చెప్పారు. ఆ 24 గంటల టైంలో వాళ్ళు ఎలాంటి సెంట్స్ని కానీ పర్ఫ్యూమ్స్ని కానీ వాడడానికి వీలు లేదు. జస్ట్ ఆ క్లోత్స్ వేసుకొని అలా ఉండాల్సి ఉంటుంది. 24 గంటల తర్వాత ఆ క్లోత్స్ని వీళ్ళు కలెక్ట్ చేసుకున్నారు అండ్ ఆ క్లోత్స్ని కూడా ల్యాబ్కి పంపే ముందు ఏం చేశారంటే సగానికి కట్ చేశారు. అంటే అప్పర్ పార్ట్ని కట్ చేసి లోవర్ పార్ట్ని వాళ్ళ దగ్గరే ఉంచారు. అప్పర్ పార్ట్ని మాత్రం ఒక్కొక్క టీషర్ట్ని ఒక్కొక్క బ్యాగ్లో పెట్టి సెపరేట్గా జోయ్ దగ్గరికి అయితే పంపించారు. జోయ్ చేయాల్సిన పని ఏంటి అంటే ఆ హాఫ్ టీషర్ట్ ఏదైతే ఉందో దాన్ని స్మెల్ చేసి ఎవరికి పార్కిన్సన్ ఉందో ఎవరికి పార్కిన్సన్ లేదో చెప్పాల్సి ఉంటుంది. అండ్ ఆమె ఫైనల్గా ఏదైతే వెర్డిక్ట్ చెప్పిందో అది వాళ్ళిద్దరిని కూడా చాలా అంటే చాలా భారీ స్థాయిలో ఆశ్చర్యపరిచింది. బేసిక్గా ఇది ఒక కైండ్ ఆఫ్ డబల్ బ్లైండ్ ఎక్స్పెరిమెంట్. అంటే అక్కడ స్మెల్ చూసి ఎవరికి పార్కిన్సన్ ఉందో లేదో చెప్పడం కూడా కాదు, ఆ హాఫ్ టీషర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని వేరే హాఫ్ అంటే కట్ చేశారు కదా, దాంతో మ్యాచ్ కూడా చేయాల్సి ఉంటుంది. అండ్ వాటన్నిటిని కూడా ఆమె చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసింది. అంతేకాదు ఆ ఎవరైతే 6 పార్కిన్సన్ డిసీజ్ ఉందో ఆ 6 కూడా 100% పర్ఫెక్ట్గా గెస్ చేసింది. ఈ 6 కూడా పార్కిన్సన్ డిసీజ్ ఉంది అని చెప్పి. అది చూసి మొత్తం అందరూ కూడా చాలా షాక్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ ఆ యూనివర్సిటీలోని ఎంతోమంది ఆ రీసెర్చ్లో పాల్గొన్నారు, వాళ్ళు కూడా చాలా షాక్ అయ్యారు. సో ఇంకా ఈవిడ ఏదైతే చెప్పిందో అది 100% నిజం అని కన్క్లూజన్కి వచ్చేద్దాం అనుకున్న టైంకి అక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఎదురైంది. అదేంటంటే జాయ్ ఒక మిస్టేక్ చేసింది. అదేంటి అంటే ఎవరికైతే పార్కిన్సన్ డిసీజ్ లేదో వాళ్ళల్లో ఒక వ్యక్తి యొక్క షర్ట్ని కూడా చూస్ చేసింది. సో మొత్తంగా ఆమె 7 పార్కిన్సన్ డిసీజ్ ఉన్నట్టు చెప్పింది, కానీ అందులో కేవలం 6 పార్కిన్సన్ ఉంది, ఆ వ్యక్తికి పార్కిన్సన్ లేదు. సో ఒక చిన్న డౌట్ అయితే క్రియేట్ అయింది ఆ ప్రాంతంలో. అంటే 12 మంది పార్టిసిపెంట్స్ ఉన్న చోట ఒక్క శాంపుల్ మాత్రమే రాంగ్గా చెప్పడం అనేది బేసిక్గా చాలా అద్భుతమైన విషయమే నిజానికి. కాకపోతే అది కూడా లేకపోతే బెటర్ అని అందరూ అనుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ 90% యాక్యురసీ ఉన్నా కూడా ఇలాంటి టెస్టుల్లో సరిపోదు, 100% యాక్యురసీ కావాల్సి ఉంటుంది. బట్ అయినప్పటికీ కూడా క్యూనా బ్యారన్ వీళ్ళిద్దరూ కూడా ఆ రిజల్ట్ ద్వారా చాలా ఇంప్రెస్ అయ్యారు అండ్ వాళ్ళ యొక్క రీసెర్చ్ని ఎలా కంటిన్యూ చేయాలనుకున్నారు. ఆమె యొక్క స్మెల్ సెన్స్ని ఇంకా ఎక్స్ట్రాడినరీ వేలో తెలుసుకోవాలి, బయట ప్రపంచానికి తెలియజేయాలి అనుకున్నారు. బట్ ఇక్కడ వాళ్ళకు ఒక క్వశ్చన్ వచ్చింది. అదేంటంటే జాయ్ అసలు ఏం స్మెల్ చేస్తోంది? ఇప్పుడు పార్కిన్సన్ డిసీజ్ అనేది ఎప్పుడు వస్తుంది? మన బ్రెయిన్లో టూ మచ్ ఆఫ్ డోపమైన్ ప్రొడ్యూస్ అయిపోయినప్పుడు. ఆ డోపమైన్ కొన్ని న్యూరాన్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. మన బ్రెయిన్లో ఒక సెపరేట్ ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతం పేరు సబ్స్టాంటియా నీగ్రా. ఈ సబ్స్టాంటియా నీగ్రాలో అవి ఎక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడు మనకి ఈ డిసీజ్ అయితే వస్తుందన్నమాట. బట్ జాయ్ దాన్ని అయితే స్మెల్ చేయట్లేదు, అంటే న్యూరాన్స్ యొక్క ఆబ్సెన్స్ని అయితే స్మెల్ చేయట్లేదు. మరి దేన్ని స్మెల్ చేస్తోంది ఆమె? సో ఇనీషియల్గా వాళ్ళందరికీ కూడా అదే క్వశ్చన్ అయితే వచ్చింది. సో దాని గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవాలంటే ఇంకా పరిశోధన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ పార్కిన్సన్ డిసీజ్కి ఒక పర్టిక్యులర్ స్మెల్ అంటూ ఉందా, లేదంటే మనిషిని బట్టి మారుతుందా అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ వాళ్ళకి ఇంకొక డౌట్ వచ్చింది. అదేంటంటే ఒకవేళ పార్కిన్సన్ డిసీజ్ వాళ్ళకి నిజంగా ఒక యూనిక్ స్మెల్ కనుక ఉన్నట్టయితే వాళ్ళకి చెమట పడుతుంది కదా, ఆ చెమట పట్టినప్పుడైనా సరే ఆ స్వెట్లోంచి ఆ వాసన రావాల్సి ఉంటుంది కదా, మరి ఎందుకు రావట్లేదు? అలాగే ఆంపిట్స్ ఏరియా నుంచి కూడా వాసన రావాల్సి ఉంటుంది, బట్ అక్కడ నుంచి కూడా రావట్లేదు. సో ఎందుకు అలా జరుగుతుంది అని అందరూ అనుకుంటున్న టైంలో జాయ్ చెప్పిన మాట ఏంటంటే పార్కిన్సన్ డిసీజ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి యాక్చువల్గా నెక్ లైన్ చుట్టుపక్కల ప్రాంతం నుంచి
అలాగే అప్పర్ బ్యాక్ ప్రాంతం నుంచి కూడా డిఫరెంట్ స్మెల్ అయితే వస్తుందని తెలియజేసింది. సో ఆ రీసెర్చ్ టీమ్కి ఓకే ఇంకొక కొత్త విషయం తెలిసింది అని అయితే అనిపించింది. అప్పుడు వాళ్ళు రియలైజ్ అయింది ఏంటంటే స్వెట్లో కాకుండా సీబంలో ఆ స్మెల్ వస్తుంది అని అయితే అర్థం చేసుకున్నారు. సీబం అంటే ఒక ఆయిలీ సబ్స్టెన్స్ అనమాట. బేసిక్గా అది మన యొక్క సెబాకియస్ గ్లాండ్స్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అది మన యొక్క స్కిన్ని లూబ్రికేట్ చేస్తూ ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో దాని నుంచి వాసన వస్తుందని వాళ్ళు అర్థం చేసుకున్నారు. బట్ ఇంకా పూర్తి స్థాయిలో స్టడీ చేసి అసలు ఏ రకమైన స్మెల్ వస్తుందో తెలుసుకోవాలనుకున్నారు. అండ్ పొటెన్షియల్ అనామాలీస్ ఏంటి ఈ పార్కిన్సన్ సఫరర్స్లో అని అయితే తెలుసుకోవాలనుకున్నారు. బట్ దానికి వాళ్ళు ఇంకొంచెం డీటెయిల్డ్గా స్టడీ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది. దానికి వాళ్ళకి ఫండింగ్ కావాలి. బట్ ఆ ఫండింగ్ అయితే వాళ్ళకి దొరకలేదు. అంటే ఎవరైతే ఒరిజినల్ ఎక్స్పెరిమెంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా జాయ్కి ఒక అన్యూజువల్ టాలెంట్ ఉంది అని అయితే నమ్మారు. బట్ మిగతా సైంటిఫిక్ కమ్యూనిటీ వాళ్ళు మాత్రం దాన్ని నమ్మలేదు. దానికి రీజన్ ఏంటంటే ఆమె చేసిన ఒక మిస్టేక్. అంటే పార్కిన్సన్ డిసీజ్ లేని ఒక వ్యక్తిని ఆమె సెలెక్ట్ చేసింది కదా. సో అందువల్ల ఆమెకి ఆ సూపర్ హ్యూమన్ సెన్స్ ఉన్నట్టుగా వాళ్ళెవరు కూడా నమ్మలేదు. సో ఒక ర్యాండమ్ పెన్షనర్ మీద మేము అంత అమౌంట్ని ఇన్వెస్ట్ చెయ్యము, సైన్స్ ప్రాజెక్ట్ అయినా ఏదైనా సరే. ఆమెకి మేబీ కొంతవరకు తెలుస్తూ ఉండొచ్చు, బట్ దాని గురించి అన్ని రీసెర్చ్లు అన్ని టెస్ట్లు అంత అమౌంట్ అవసరం, సో మాకెవరికి కూడా ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి ఆ రిజెక్షన్ అయితే వాళ్ళ మొహాన కొట్టారు. సో ఇంకా వాళ్ళు ఆ రీసెర్చ్ని కంప్లీట్గా ఆపేశారు. కొన్నాళ్ల వరకు అది అలాగే ఆగిపోయింది. బట్ 8 months తర్వాత ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ జరిగింది. ప్రొఫెసర్ క్యూనా మళ్ళీ ఎడిన్బర్గ్కి వచ్చాడు ఇంకొకసారి పార్కిన్సన్ కాన్ఫరెన్స్లో మాట్లాడటం కోసం. ఆ టైంలో అక్కడ ఒక పర్సన్ కనిపించాడు. ఆ పర్సన్ని చూసినప్పుడు ఎక్కడో చూశాను ఇతన్ని అనుకున్నాడు. అండ్ కొద్దిసేపటి తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే అతని పేరు బిల్. అంటే ఎవరైతే స్టార్టింగ్లో 12 మంది టీం ఉన్నారో ఆ 12 మందిలో అతను కూడా ఒకడనమాట. అంటే వాళ్ళ మీదే కదా ఈ జాయ్ని రీసెర్చ్ చేయించింది. అయితే క్యూనాకి అర్థం కాలే అతను ఎందుకు అక్కడ ఉన్నాడు అని. అతనికి బేసిక్గా పార్కిన్సన్ డిసీజ్ లేదు, అతను పార్కిన్సన్ డిసీజ్ లేని గ్రూప్లో వాడు. అతను ఎందుకు ఆ ప్రాంతంలో ఉన్నాడు అనేది అతనికి అర్థం కాలేదు. అప్పుడు అడిగాడు బిల్ని, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని. దానికి బిల్ చెప్పింది ఏంటంటే అప్పుడు నాకు పార్కిన్సన్ డిసీజ్ లేదు సార్, బట్ రీసెంట్గా నాకు పార్కిన్సన్ డిసీజ్ ఉంది అని తెలిసింది, అందుకని నేను కూడా ఈ కాన్ఫరెన్స్కి అయితే వచ్చాను అని చెప్పాడు. ఆ మాట వినగానే ప్రొఫెసర్ క్యూనాకి మైండ్ పోయింది. అంటే అతను ఒక షాక్కి గురయ్యాడు. సో ఇప్పుడు అతనికి అర్థమైంది ఏంటంటే ఈ పార్కిన్సన్ డిసీజ్ ఉన్న వాళ్ళని మాత్రమే ఆమె కనుక్కోవట్లేదు. సో ఎవరికైతే పార్కిన్సన్ డిసీజ్ రాబోతోందో వాళ్ళని కూడా ఆమె కనుక్కుంటోంది. ఇమీడియట్గా వెళ్ళాడు, మొత్తం ఆ టెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా చెక్ చేశాడు, జాయ్ మిల్లర్ స్నిఫ్ టెస్ట్ని. అండ్ ఆ ఒరిజినల్ ఎక్స్పెరిమెంట్లో అతనికి క్లారిటీ వచ్చేసింది, ఈ బిల్ అనే పర్సనే అక్కడ రాంగ్గా చెప్పబడిన పర్సన్, అంటే ఫాల్స్ పాజిటివ్ పర్సన్. సో ఇతని యొక్క పార్కిన్సన్ డిసీజ్ని ఆమె 8 నెలల ముందే పసిగట్టేసింది. అండ్ అలాగా అతన్ని కూడా చూస్ చేసింది. బట్ అప్పుడు అతనికి లేకపోయేసరికి ఎవరు కూడా నమ్మలేదు ఆమె చెప్పింది నిజము అని. ఆమె అబద్ధం చెబుతోంది లేదంటే రాంగ్గా చెప్పింది అనుకున్నారు. బట్ ఈ విషయం తెలియగానే మొత్తం అందరూ కూడా చాలా సర్ప్రైజ్ అయ్యారు. అండ్ ఆమె ముక్కు కేవలం పార్కిన్సన్ డిసీజ్ వచ్చిన తర్వాతే కాదు ముందు కూడా పసిగడుతుందని తెలుసుకున్నాక వాళ్ళకు వచ్చిన ఇంకొక థాట్ ఏంటంటే ఈవెంట్ని కనుక ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకున్నట్టయితే పార్కిన్సన్ డిసీజ్ ఎవరికి వస్తుందో తెలుసుకొని వాళ్ళకి ముందుగానే ప్రాపర్ మెడిసిన్ ఇచ్చేసి వాళ్ళకందరికీ కూడా క్యూర్ చేయొచ్చు కదా అని. బేసిక్గా ఈ డిసీజ్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మోడర్న్ మెడిసిన్ అది మనిషిలో కంప్లీట్గా వచ్చిన తర్వాత మాత్రమే మనకి చెప్పగలుగుతుంది, అంటే అతనికి పార్కిన్సన్ డిసీజ్ ఉంది అని. బట్ ఈమె అలా కాదు కదా, ఈమె ముందే చెప్పగలుగుతుంది. అండ్ అప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి మరిన్ని వివరాలు కనుక్కున్నప్పుడు క్యూనాకి అర్థమైన ఇంకొక విషయం ఏంటంటే ఆమె భర్త యొక్క స్మెల్ అతనికి పార్కిన్సన్ డిసీజ్ రావడానికి 12 ఏళ్ల ముందే మారిపోయినట్టుగా ఆమె పసిగట్టిందంట. బేసిక్గా 1982వ సంవత్సరంలో అతనికి స్మెల్ మారిపోయింది. అప్పటికి అతని వయసు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే. ఆ టైంలో ఆమెకి తెలియదు ఎందుకు ఆ వాసన వస్తుందో. బట్ స్మెల్ మారిపోయింది, ఎందుకు నువ్వు ఇవాళ స్నానం చేయలేదా అని అడుగుతూ వచ్చింది, జోకులు వేస్తూ వచ్చిందే తప్ప అది పార్కిన్సన్ డిసీజ్ కారణంగానే ఆమెకు తెలియదు. 12 ఏళ్ల తర్వాత అతనికి పార్కిన్సన్ డిసీజ్ ఉందని కన్ఫర్మ్ అయింది. బట్ అప్పటికీ కూడా ఆమెకు అర్థం కాలేదు. 12 ఏళ్ల ముందు ఆమెకి ఏదైతే స్మెల్ వచ్చిందో ఆ స్మెల్ పార్కిన్సన్ డిసీజ్ కారణంగాని దీన్ని కనెక్ట్ చేయలేదు ఆమె. సో ఆ తర్వాత అతనికి ట్రీట్మెంట్ చేయించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత లీ సిమ్టమ్స్ ఇంకొంచెం వరస్ట్గా మారేసరికి అతన్ని ఎలాగైనా సరే ఒక పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించడానికి తీసుకొని వెళ్ళాలని 2009వ సంవత్సరంలో పార్కిన్సన్ సపోర్ట్లో జాయిన్ అవ్వడం కోసం వెళ్ళింది. అయితే ఆ ప్రాంతంలో ఆల్రెడీ చాలామంది పార్కిన్సన్ సఫరర్స్ అయితే ఉన్నారు, చాలామంది ఉన్నారు అక్కడ.
వాళ్ళందరి దగ్గరికి వెళ్ళినప్పుడు జోయ్కి అర్థమైపోయింది బేసిక్గా ఆమె భర్తకి 12 ఏళ్ల క్రితం వచ్చిన స్మెల్ ఏదైతే ఉందో అది పార్కిన్సన్ డిసీజ్ కారణంగా అని. ఎందుకంటే ఆ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ కైండ్ ఆఫ్ స్మెల్ని రిలీజ్ చేస్తున్నారు. సో బేసిక్గా పార్కిన్సన్ డిసీజ్కి ఒక సెపరేట్ స్మెల్ ఉందని ఆమెకు అర్థమైంది. మనుషుల్ని బట్టి స్మెల్ అయితే మారలేదు. అలా 2009వ సంవత్సరంలో ఆమెకు ఒక క్లారిటీ వచ్చింది. తన భర్తకి అప్పటి నుంచే పార్కిన్సన్ డిసీజ్ రాబోతోంది, వచ్చింది, వస్తోంది అని. ముందే తెలుసుకొని ఉంటే అతనికి అప్పుడే ట్రీట్మెంట్ ఇప్పించేసి అతన్ని అప్పుడే బాగా క్యూర్ చేసుకుంది కదా అనుకుంది. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది కాబట్టి ఇంకా ఆమె చేయగలిగేది అయితే ఏమీ లేదు. సో ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఆ డాక్టర్స్ ఇద్దరు కూడా ఈమెను ఉపయోగించుకొని ఎలాగైనా సరే భూమి మీద పార్కిన్సన్ డిసీజ్ అనేది లేకుండా చెయ్యాలి అని అయితే నిర్ణయించుకున్నారు. బట్ అప్పుడు కూడా రీసెర్చ్ అనేది అంత ఫాస్ట్గా ముందుకైతే వెళ్ళలేదు. అండ్ ఈ గ్యాప్లో ఇంకెంతో మందికి పార్కిన్సన్ డిసీజ్ వస్తూనే ఉంది. బేసిక్గా ఇదంతా కూడా మజిల్ స్టిఫ్నెస్, తర్వాత బాడీలో కొన్ని ట్రెమర్స్ రావడం, ఆ తర్వాత బాడీ ఉన్నట్టుండి ఊగుతున్నట్టుగా ఉండడం, ఇవన్నీ జరిగిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తూ ఉండేది. అప్పటికే ఒక 60 to 80% డోపమైన్ ప్రొడ్యూసింగ్ న్యూరాన్స్ ఆ సబ్స్టాంటియా నిగ్రా ప్రాంతానికి చేరుకుంటాయి. సో దానివల్ల ఏంటంటే చాలామందిని కాపాడడం అనేది కుదిరేది కాదు. చాలామంది ఆ మీద రీసెర్చ్ చేయడానికి వీళ్ళు ఫండింగ్ కోసం వెతుకుతున్న టైంలోనే చనిపోయారు కూడా. అందరూ చాలా బాధపడ్డారు, బట్ చేయగలిగేది ఏమీ లేదు కదా. సో జాయ్ మీద పరిశోధన చేయడానికి ఫండింగ్ కోసం చాలా వరకు ట్రై చేశారు. అండ్ ఆమె ఏదైతే చెప్పిందో అది కూడా అబద్ధం కాదు, నిజమే అని ప్రూవ్ అయ్యేసరికి ఇంకా మొత్తం అందరూ కూడా ముందుకు వచ్చి ఆమెకి ఫండింగ్ అయితే ఇచ్చారు. ప్రెస్ వాళ్ళు కూడా ఆ టైంలో చాలా ఇంటర్వ్యూస్ అయితే తీసుకున్నారు. ఆమె యొక్క మిరాక్యులస్ పర్ఫార్మెన్స్ని మొత్తం అందరూ కూడా కళ్ళారా చూశారు. ఆ టైంలో చాలా స్టడీస్ అయితే చేశారు ఆమె మీద. కొన్ని వేల మంది మీద స్టడీని అయితే చేయించారు. ఈసారి దానికోసం ఒక టెక్నిక్ని ఉపయోగించారు, గ్యాస్ క్రోమోటోగ్రఫీ మాస్ స్పెక్ట్రోమెట్రీ అని చెప్పి. ఇది ఒక అనలిటికల్ మెథడ్ అనమాట. డిఫరెంట్ సబ్స్టాన్సెస్ని ఒకటే టెస్ట్ శాంపుల్లో ఐడెంటిఫై చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు అండ్ సెపరేట్ చేయడానికి, మెజర్ చేయడానికి వాడుతూ ఉంటారు. సో దాన్ని ఉపయోగించి సీబమ్ శాంపుల్స్ని కలెక్ట్ చేశారు. అండ్ దాంట్లో 3 డిఫరెంట్ కాంపౌండ్స్ ఉన్నట్టుగా రీసెర్చర్స్ అయితే కనుగొన్నారు. ఆ 3 డిఫరెంట్ కాంపౌండ్స్ ఏంటి అంటే, ఒకటి ఈకోసేన్, ఇంకోటి హిప్యూరిక్ యాసిడ్, మూడోది ఆక్టాడికానల్. ఈ మూడిటిని కూడా కొంచెం డిఫరెంట్గా ఉండడాన్ని నోటీస్ చేశారు. అండ్ ఈ మూడింటిని సెపరేట్గా తీసుకొని వెళ్ళి జాయ్కి చూపిస్తే ఆమె ఇవే వాసనలను అయితే కన్ఫర్మ్ చేసింది. ఈ కాంపౌండ్స్ ఏవైతే వాసన ప్రొడ్యూస్ చేస్తున్నాయో ఈ వాసనే నాకు అక్కడ కూడా వచ్చింది అని చెప్పింది. సో అలాగే పార్కిన్సన్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఏ కాంపౌండ్స్ బాడీలో క్రియేట్ అయ్యి ఏ కాంపౌండ్స్ వల్ల స్మెల్ వస్తుందో శాస్త్రవేత్తలకైతే అర్థమైంది. సో దీన్ని ఉపయోగించి ఒక సింపుల్ స్వాబ్ టెస్ట్ని కూడా చేశారు ఆ ల్యాబ్లోనే. దాన్ని ఉపయోగించి పార్కిన్సన్ డిసీజ్ని 97% వరకు డయాగ్నోస్ చేయగలిగారు. బట్ ఫర్దర్ టెస్ట్లు కూడా చేయాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఆ రిజల్ట్స్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళి 100% డయాగ్నోస్ చేయడానికి ఇంకొంచెం ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. బట్ ఆ తర్వాత ఎవరు కూడా అంతగా ఇంట్రెస్ట్ని అయితే చూపించలేదు. అంటే పార్కిన్సన్ డిసీజ్కి కంప్లీట్గా క్యూర్ వచ్చేస్తుంది అంటే ఇంకా ఎవరు మాత్రం సిద్ధంగా ఉంటారు చెప్పండి. బేసిక్గా ఆ పేషెంట్స్ మీద చాలా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకోవచ్చు కదా. అందుకనే ఇంకా ఎవరు కూడా ఫండింగ్ ఇవ్వడానికి ముందుకైతే రాలేదు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ పార్కిన్సన్ డిసీజ్కి మాత్రమే ఇలా స్మెల్ వస్తుందా, వేరే డిసీజులకు కూడా స్మెల్ వస్తుందా, దాన్ని కూడా పసిగట్టగలుగుతుందా అని యాక్చువల్గా దాని మీద ఒక స్టడీ చేశారు. అండ్ జాయ్ వాటిని కూడా పసిగట్టగలిగింది. ఆమె ఆల్జిమర్స్ని పసిగట్టగలిగింది, ట్యూబర్కులోసిస్, క్యాన్సర్, డయాబెటీస్ వీటన్నిటిని కూడా పసిగట్టగలిగింది. అది కూడా కేవలం వాసన ద్వారానే. బేసిక్గా మనం థియేటర్లో పాప్కార్న్ కొనుక్కుంటే దాని స్మెల్ని బట్టి అది చీజ్ పాప్కార్న్, సాల్ట్ పాప్కార్న్ అని కూడా పసిగట్టలేము మనం. అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో మనం ఉంటే ఆవిడ చూడండి ఏకంగా స్మెల్తో మనుషులకు ఉన్న రోగాలనే పసిగట్టేస్తోంది. సో ఇంత ఎక్స్ట్రాడినరీ వేలో పసిగట్టింది. బట్ ఏం లాభం, ఆమె యొక్క పవర్ ఏదైతే ఉందో దాన్ని ప్రపంచానికి తెలియనివ్వలేదు, ప్రపంచం దాన్ని ఉపయోగించుకోనివ్వలేదు, ఎందుకంటే ప్రాపర్ ఫండింగ్ ఇవ్వలేదు. సో ఆ తర్వాత కొన్నాళ్ల పాటు బ్రతికాక ఆమె చనిపోయింది. సో అసలు ఆమెకి ఆ ఎబిలిటీ ఎలా వచ్చింది, ప్రమాదకరమైన వ్యాధుల్ని ఆమె ఎలాగ వాసన ద్వారానే పసిగట్టగలుగుతుంది అని ఆ తర్వాత ఎప్పటికీ తెలియకుండా పోయింది. అండ్ ఆమె బ్రతికున్నంత కాలం కూడా దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేదు. ఆమె దేన్ని పసిగడుతోంది, ఏ కాంపౌండ్స్ వస్తున్నాయి, ఇవే ఎక్కువగా పరిశోధన చేశారు తప్ప ఆవిడ గురించి చేయలేదు. సో ఆవిడకు ఒక సూపర్ పవర్ ఉంది. ఆ పవర్ ఎలా వచ్చింది అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియకుండా పోయింది. సో అలాగా ఆమె యొక్క లైఫ్ ఒక మిస్టరీగానే ఎండ్ అయిపోయిందనే చెప్పాలి. బట్ డెఫినెట్గా పార్కిన్సన్స్ ప్రపంచంలో ఆమె ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించిందనే చెప్పాలి. అండ్ చాలామంది ఆ తర్వాత ఒక క్లారిటీని అయితే పొందారు ఆమె కారణంగా.
బట్ చనిపోయే చివరి రోజుల్లో ఆమెకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అదేంటంటే ఆమెకున్న ఆ నాలెడ్జ్ వల్ల ఆమె చుట్టూ ఎవరైతే పీపుల్ చాలామంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వేరు వేరు రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉండడం, ఆ ప్రాబ్లమ్స్ కారణంగా వాళ్ళ బాడీ నుంచి ఒక వింత స్మెల్ రావడం, ఆ వింత స్మెల్ అనేది ఈమెని విపరీతంగా ఇబ్బంది పెట్టడం. అంటే చుట్టూ ఒక 20 మంది ఉంటే 20 మందికి 20 రోగాలు ఉంటాయి. 20 రోగాలని ఈవిడ పసిగట్టగలుగుతుంటే ఆవిడ ముక్కు ఇంకా నార్మల్గా ఎక్కడ ఉంటుంది చెప్పండి, ప్రశాంతంగా ఎక్కడ బతుకుతుంది చెప్పండి. మొత్తం వాసన 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 వాసన. అక్కడ ఇంకా ఆవిడ జీవితం మీద విరక్తి పుట్టింది. బట్ ఇంకా అలాగే బ్రతికింది. ఇంకా చివరి రోజుల్లో ఆవిడ మటుకు ఆవిడ ఉండి ఇంట్లోంచి బయటికి రాకుండా ఉండి అలాగే చనిపోయింది. సో అలాగే ఇప్పటికీ కూడా ఆవిడ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరిదో స్మైత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై. అలాగే మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.